నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వల్లభ చెరువుకు మహర్దశ 1,30,00,000తో అభివృద్ధి పనులు వెల్లడించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎండ తీవ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా. నైమిసారణ్యం బస్సు ప్రమాద ఘటనలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు. నిరాధార పీజీఆర్ఎస్ అర్జీలను నిలువరించండి. పల్నాడు జిల్లా కలెక్టర్కి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి. ముచ్చటగా మూడోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యునికి పెనుభారం. నర్సరావుపేటలో ప్రధానమంత్రి కృషి యోజన 2.0 నిధులతో వల్లభ చెరువుకి మహర్దశ పట్టింది. 1,30,00,000తో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శ్రీకారం చుట్టారు. చెరువుల పునరుద్ధరణ పథకం క్రింద వల్లభ చెరువు రూపురేఖలు మారనున్నాయి. తొలుత అభివృద్ధి పనులకు 50 లక్షల ప్రభుత్వం మంజూరు చేసింది. మోడల్ ట్యాంకుగా తీర్చిదిద్దుతామన్న సంకల్పంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. చుట్టుప్రక్కల వేలాది మంది రైతులు, ప్రజలకు సాగు, త్రాగునీటి అవసరాలు తీరుస్తున్న వల్లభ చెరువుని మోడల్ ట్యాంకుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సేవల సహకారంతో 5 కోట్లతో చెరువు అభివృద్ధి పనులు, రిటైలింగ్ వార్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్, సోలార్ లైట్లు చేయనున్నట్లు వెల్లడించారు. చెరువు మధ్యలో శివుని విగ్రహం ఏర్పాటు చేసి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తరహాలో ట్యాంకు బండును తీర్చిదిద్దుతామని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు. మరి వల్లభ చెరువు అనేది పురాతనమైన చెరువు. ఇది దాదాపు 200 సంవత్సరాల చరిత్ర గల చెరువు. ఇది చుట్టుపక్కల ఉన్న ప్రజలు, గ్రామస్తులు, రైతులందరూ కూడా మరి ఎన్నేళ్లుగా దీని మీద బ్రతుకుతూ, దీని మీద జీవనం గడుపుతూ, రైతులు కానీ సాగునీరు, తాగునీరు, అదేవిధంగా పాడి పంట అన్నీ కూడా దీని మీద ఆధారపడి దాదాపు కొన్ని వేల మంది దీని మీద జీవనం గడుపుతున్నారు. మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం అందరం కూడా ఈ చెరువుని బాగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి మరి గంగమ్మ తల్లి ఆశీస్సులతోటి మన పాండురంగారావు గారి పట్టుదల, కృషితోటి వారి కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావటం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ చెరువుని అభివృద్ధి చేసుకుందాము. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మన ఎంపీ గారి దగ్గరుండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, కలెక్టర్ పట్టుదలతోటి అందరం కూడా ఈ చెరువుని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి మరి పెద్దలు వేములపల్లి నరసయ్య గారు కానీ, మరి కపిల విజయ్ కుమార్ గారు కానీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, గంగమ్మ తల్లి తిరణాలు చేస్తూ ప్రజలందరి దృష్టి కూడా ఇటువైపు మళ్ళిద్దామనే ఆలోచనతోటి పాండురంగారావు గారు దాదాపు 10 ఏళ్ళుగా కష్టపడుతూ ఉన్నారు. మరి గుడి కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ నాయకులు అందరూ కూడా దీని మీద పోరాటం చేస్తూ ఏదైనా కానీ వల్లభ చెరువుని అభివృద్ధి చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక 50 లక్షల రూపాయలు మొదటి విడతగా మనకు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి చెరువుని అభివృద్ధి చేసుకుంటే ట్యాంక్ బండిని స్ట్రెంగ్థనింగ్ చేసుకోవాలి, రిటైనింగ్ వాల్ కట్టుకోవాలి, మొక్కలు నాటాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్న రోడ్డుని శుభ్రం చేసుకోవాలి, చెరువును శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చిన్నపిల్లలకి ఒక పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకని మొదటి విడతగా 50 లక్షలు రిలీజ్ చేస్తున్నారు. రెండో విడత 80 లక్షల రూపాయలు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మరి డ్వామా పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు. వల్లభ చెరువుకు సంబంధించినటువంటి ఈ గుడి దగ్గర వల్లభ చెరువుకు సంబంధించినటువంటి ఒక వర్క్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. మరి ఇప్పటికీ ఇక్కడ మనకు జిల్లాలో ఈ వాటర్ బాడీస్ రెనోవేషన్ అని చెప్పేసి ఒక 3 చెరువులకు నీట్గా, అందంగా తీర్చిదిద్దడానికి వాటర్ షెడ్ ఫండ్స్ తరఫున 3 చెరువులు జిల్లాలో ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వల్లభ చెరువు అనేటువంటిది ఒకటి. ఇక్కడ మనము టోటల్గా 49,80,000 అంటే 50 లక్షల వరకు మనము ఈ చెరువును ఈ పట్టణానికి సంబంధించి ఇక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి ఏరియాలో అందంగా తీర్చిదిద్ది చాలా ప్రజలందరికీ మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము నిర్ణయించినటువంటి సూచనల మేరకు మనము ఇక్కడ 50 లక్షలకి ఎస్టిమేషన్స్ జనరేట్ చేయడం జరిగింది.
ఆల్రెడీ ఎస్టిమేషన్స్ కూడా టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇమ్మీడియట్గా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ చేయించడం కూడా జరుగుతుంది. అది ఈ చెరువుని అభివృద్ధి చేయాలని చెప్పి గత 4 నెలల నుంచి కూడా మరి ఏ గ్రాంట్ నుంచి మనం టేకప్ చేసి వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది మరి మన ఎన్ఆర్ఈజిఎస్ పీడీ గారి ద్వారా ఈ ప్రపోజల్ని తయారు చేయడం జరిగింది. ఈ చెరువు వాకింగ్ ట్రాక్ చేయడం కోసం 50 లక్షల రూపాయలకి మరి ఎన్ఆర్ఈజిఎస్ తరఫునే ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అవి మనకి మంజూరు కూడా కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించుకోవడం అనేది చాలా మంచి విషయం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ వెల్లడించారు. నరసరావుపేట 2వ వార్డు కోట సెంటర్ నందు ఆపరేషన్ క్లీన్ స్వీప్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో మున్సిపల్ కమిషనర్స్ అందరూ 6 గంటలకే వార్డుల్లో హాజరయ్యారని, చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రాంతాలు రెడ్ జోన్, ఎల్లో జోన్గా గుర్తించి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్రపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కొనసాగుతుంది. జూన్ 20 మెగా క్యాంపుకి సీఎం హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా పరిశుభ్రతలో సహకరించాలని ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ కోరారు. కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ర్యాలీలో పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ చెత్తను తొలగించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రాం కింద ఎవ్రీ మంత్ కూడా 3వ శనివారం ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ మంత్ ప్లాస్టిక్ వేస్ట్ మీద కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చి దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కొన్ని ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ అనేవి, పెనాల్టీని ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని పవర్స్ ఇచ్చి ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ క్లెన్లీనెస్కి ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారు అంటే అది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది. ఈ మేరకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అని సెంట్రల్ గవర్నమెంట్ అలానే స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ క్యాంపెయిన్ లాగా సాసా కింద ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. అది ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఏంటంటే వచ్చే 4 వారాల్లో క్యాంపెయిన్ మోడ్లో క్లెన్లీనెస్ డ్రైవ్ని తీసుకుని జూన్లో 3వ వారానికి ఎప్పుడైతే మళ్ళీ సాసా అవుతుందో అప్పటికి స్టేట్ మొత్తం కూడా ఒక మెగా క్లీన్లీనెస్ క్యాంపెయిన్ డ్రైవ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇంకా చెత్త అనేది గార్బేజ్ పాయింట్స్ లాగా ఐడెంటిఫై అవ్వకుండా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చెత్త ఎవ్రీడే జనరేట్ చేస్తాము, కానీ అది ఎవ్రీడే జనరేట్ చేసిన దాన్ని క్లీన్ చేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిమూవ్ చేస్తే మనకి గార్బేజ్ పాయింట్స్ కానీ ఇన్ జనరల్ సిటీ మొత్తం కూడా అన్క్లీన్గా అన్టైడీగా ఉండకూడదు. సో ఇప్పుడు దీనికి 4 వారాలకి 4 షెడ్యూల్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వారం ఏంటంటే మనం ఏరియాస్ని అండ్ రోడ్స్ని రెడ్ జోన్స్, రెడ్ స్పాట్స్ అండ్ ఎల్లో స్పాట్స్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రెగ్యులర్ క్లీనింగ్లో మనం ఏదైతే జనరేట్ అవుతుందో అది తీసుకుని వెళ్తాం, కానీ కొన్ని ప్లేసెస్లో కూరుకుపోయింది, లెగసీగా ఉన్నది మనం ఎక్కువ క్లీన్ చేయము. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని వార్డ్స్లో కూడా 1 వీక్ వ్యవధిలో ఈ రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్కి ఎట్లాంటి మ్యాప్ వేసుకోవాలంటే మనం అవి తర్వాత ఉండకూడదు అనమాట. వాటిని కూడా రెగ్యులర్గా మనం ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో ఆ మోడల్లో అవి కూడా క్లీన్ అయిపోవాలి. సెకండ్ వీక్ మనకి నాలా డ్రైన్స్ గురించి ఉందండి. థర్డ్ వీక్ వచ్చేసి అండ్ కమర్షియల్ ఏరియాస్ అండ్ బల్క్ జనరేటర్స్. ఫోర్త్ వీక్ వచ్చేసి మనకి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని అంటాము అవి. తర్వాత 19th జూన్కి ఇది ఎండ్ అవుతుంది. ఎండ్ అయినప్పుడు టోటల్ మాకప్ చేస్తాము. 20th జూన్కి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో ఒక జిల్లాలో సాసా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారో అప్పటికి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ డ్రైవ్ చేసి ఉంటారు. కాబట్టి అదొక వరల్డ్ రికార్డ్ లాగా మనం క్లెన్లీనెస్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా ఒక 4 వీక్స్ పాటు ఇవాళ నుంచి అండ్ జూన్ 22 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇది మన దేశంలోనే ఫస్ట్ టైం అన్ని చోట్ల అన్ని మున్సిపాలిటీస్లో ప్రతి ఇంచు క్లీన్ చేసి మనం ప్రజలకి క్లెన్లీనెస్ ఇలా ఉంటుందా అని చూపించాలని చెప్పి ఒక బాధ్యతాయుతంగా అందరి మీద ఇది పెట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము మార్నింగ్ 6 o'clockకి జాయింట్ కలెక్టర్ మ్యామ్, ఆర్డీఓ సార్ అందరూ మాకు సజెషన్స్తో అండ్ ఇన్స్ట్రక్షన్స్తో ఇవాళ స్టార్ట్ చేశాము. అండ్ మా సిబ్బంది, ఆర్పీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా మేము అన్ని ట్రస్ట్లకి అసోసియేషన్స్ కూడా మేము ఆహ్వానం పంపించాము. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రోగ్రాం ఒక 40 మందో 50 మందో లేదా మా మున్సిపల్ స్టాఫ్ ఒక్కరే పాల్గొంటే అయ్యే పని కాదు. సో మేము మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ మా విన్నపం ఏమంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మీ సహకారం చాలా అవసరం. అండ్ ఇవాళ మేము క్లీన్ చేసి మీకు ఇస్తే దాన్ని మళ్ళీ మీరు ఫ్యూచర్లో అలాగే ఉంచాలంటే అది మీ సహకారంతోనే సాధ్యమవుతుంది. సో ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. మనం నర్సరావుపేట మున్సిపాలిటీలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి యాజ్ వెల్ యాజ్ రోడ్ల మీద తోపుడు బండ్ల వాళ్ళకి మీ మీడియా మిత్రుల ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఎంతసేపు క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ మినిట్ చెత్త రోడ్డు మీదకి వస్తుంది. సో మీరందరూ దయచేసి డస్ట్బిన్లు వాడండి. మా వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు అందచేయండి. సో ఇలా చేస్తే మటుకే మన మున్సిపాలిటీ చాలా క్లీన్గా ఉంటుంది. ఇందులో మీ అందరి బాధ్యత అండ్ సహకారం కోరుతున్నాము. నరసరావుపేట నుండి టూర్కు వెళ్లిన ప్రయాణికులు నైమిశారణ్యం నుండి అయోధ్యకు వెళ్తుండగా జరిగిన బస్సు ప్రమాద ఘటనలో స్థానిక పోలీసులు, అధికారులు, యువకులు సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడం, మిగిలిన వారికి ఆశ్రయం కల్పించడం, సెల్ ఫోన్లు మరియు లగేజీలు భద్రపరిచి అప్పగించడం వంటి చర్యలు చేపట్టి మానవత్వాన్ని చాటారు. అలాగే బాధితులకు అన్ని వసతులు కల్పించి ఈరోజు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి నైమిశారణ్యం నుండి లక్నోకు సురక్షితంగా పంపించారు. ఈ సందర్భంగా స్పందించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు, కలెక్టరేట్ అధికారులు, రావెల సత్యనారాయణ, జర్నలిస్టు మిత్రులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన సీతాపూర్ జిల్లా డిఎం రాజా గణపతియార్, ఎస్పీ అంకుర్ అగర్వాల్, ఎస్హెచ్ఓ నవనీత్ మిశ్రాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పల్నాడు జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ సంజన సింహ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు పిడుగురాళ్లలో నమోదు కావడం జరిగిందన్నారు. ఎండ తీవ్రత వలన ఫీల్డ్లో పనిచేసేవారు ఉదయం 10 గంటల్లోపై ముగించుకొని సాయంత్రం 5 తర్వాత పని కొనసాగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా 60 దాటిన వారు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు బయటకు రాకుండా చూసుకోవాలి అన్నారు. జిల్లా వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండి హాస్పిటల్ నందు తగు మందులతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. చిలుకలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్లో జనరేటర్లో డీజిల్ లేక కరెంటు లేక ఇబ్బంది పడ్డ నేపథ్యంలో షోకాస్ నోటీసు ఇచ్చామన్నారు. ట్రాన్స్ఫర్లు పేలి గాయాలైన సంఘటనల్లో హీట్ తగ్గిన తర్వాత ఆయిల్ మార్చాలని సూచించారు. ఇంకా 5 రోజులు వడగాలులు ఉండే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగాన్ని తగు జాగ్రత్తలపై అప్రమత్తంగా చేశామని కలెక్టర్ తెలిపారు. చల్లదనం కోసం మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లాలో మనకి రోజు రోజుకి ఉష్ణోగ్రత కాస్త పెరుగుతోంది. అలాగే మన పిడుగురాళ్ళ కూడా స్టేట్లో హైయెస్ట్ ఉష్ణోగ్రతని రికార్డ్ చేసిందని మీ అందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. సో దీంట్లో మనం హీట్ వేవ్స్కి సంబంధించి ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇచ్చాము. అలానే ప్రజలకు కూడా అవి కన్వే చేయమని చెప్పాము. సో ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా 10:30 వరకు ఫీల్డ్ వర్క్ చేసుకుని తర్వాత ఓన్లీ డెస్క్ వర్క్ చేసుకోమని చెప్పున్నాము. అలానే సర్వేయర్స్ ఎవరన్నా ఉంటే ఫీల్డ్ వర్క్ చేయాల్సి వస్తే ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత రెజ్యూమ్ చేసుకోమని చెప్పాము. ఇక చిన్నపిల్లలకి అండ్ మరీ ముఖ్యంగా 60 క్రాస్ అయిన పెద్దవాళ్ళకి మా అడ్వైజ్ ఏంటి అంటే ఒక 2 వీక్స్లో మనకి ఎట్లా అన్నా రెయిన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు ఎక్కువ బయటకు వెంచర్ అవుట్ అవ్వకండి. కొంచెం ఇంట్లో ఉండండి, బాగా హైడ్రేటెడ్గా ఉండండి, మన కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ ఆఫ్టర్నూన్స్ యూజువల్గా అందరు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే ట్రావెల్ కానీ ఏదన్నా మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ అలానే మనము DCHS అండ్ DMNHO చెప్పింది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా రిక్విజిట్ అమౌంట్లో ORS ప్యాకెట్స్ అండ్ అట్లానే ఫీవర్ ఏదన్నా వస్తే కూడా పారాసెటమాల్ స్టాక్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చిలకలూరిపేటలో అన్ఫార్చునేట్గా జనరేటర్లో డీజిల్ లేనందువలన ఒక 4 hours పవర్ కట్ ఉంటే వాళ్ళకు కూడా షో కాజ్ ఇచ్చి కంప్లైంట్ ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి పంపించాము. అలాంటి ఈవెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ అవ్వకుండా ఉండడానికి. అలానే కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పేలిన మనకి న్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో CPTCL స్టాఫ్కి అండ్ ట్రాన్స్కో స్టాఫ్కి ఏం చెప్పామంటే ఆఫ్టర్నూన్ అవర్స్లో ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ బాగా హీట్ అయి ఉంటుందో అప్పుడు ఆయిల్ చేంజింగ్ లాంటివి మీరు చేయకూడదు. సూపర్వైజర్స్ చెప్పుకుని ముందరే దాని టెంపరేచర్ని క్యాల్కులేట్ చేసుకునో ఒక సర్టన్ పాయింట్ వరకు ఇలా ఉందని తెలుసుకుని ఈ ఆయిల్ చేంజింగ్ కానీ ఏదన్నా కొంచెం చల్లబడిన తర్వాత చేసుకుంటే మార్చే లైన్మెన్కి కూడా ఎట్లాంటి ఇంజురీస్ అవ్వకుండా, యాక్సిడెంట్స్ అవ్వకుండా దే విల్ ఆల్సో బీ సేవ్డ్. తర్వాత ఇలానే మనము
ఈ ఓల్డ్ ఏజ్ సిటిజన్స్కి సంబంధించి ఆల్రెడీ తహసీల్దార్స్ కూడా ప్రతి దగ్గర ప్రెస్ నోట్స్ ఇచ్చున్నారు. అండ్ ఆర్టీసీ బస్సెస్తో ట్రావెల్ చేసే స్టాఫ్కి కూడా చెప్పాము. డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ కూడా ఎవరైతే ప్రజలు మనకి ప్రయాణిస్తున్నారో ఎక్కిన వెంటనే కొంచెం వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సిప్ చేయండి అని. అండ్ ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి డిపో మేనేజర్స్ కూడా చెప్పాము. వాళ్ళు అక్కడ వాటర్ డిస్పెన్సర్స్, చలివేంద్రాలు వాళ్ళ స్టాఫ్కి స్పెసిఫిక్గా పెట్టుకోమని చెప్పాము. సో ఇలా ఫీల్డ్లో ఉన్న నరేగా వర్కర్స్ కూడా 10 తర్వాత వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని ఆల్రెడీ అక్కడ మనం ఫీల్డ్ ఇన్ఛార్జెస్కి చెప్పున్నాం. సో వీఆర్ ట్రయింగ్ టు టేక్ రెగ్యులర్ మెజర్స్. కానీ అలానే మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి 11 to 4:30 అనేది మీరు కొంచెం ఇండోర్స్ ఉంటే అందరికి కూడా అది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు. ఇటీవల కాలంలో బరంపూర్, విశాఖపట్నం నుండి గంజాయి తెచ్చి నరసరావుపేటలో అమ్ముతున్నారని ప్రజా సంఘాలు ఆరోపించాయి. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఎమ్మెల్యే అరవింద్ బాబు అరికట్టాలని ప్రజా సంఘ నేతలు కోరారు. ప్రధానంగా గంజాయి అనేటువంటిది ఈ రోజున సిగరెట్లో పెట్టడం పొడిగా రకరకాలుగా అంతకుముందు ఉన్నాయి. ఇప్పుడు చాక్లెట్లో పెట్టు కోటపోండుగాడ గతంలో మనం చూసాం. వరంపూర్ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ అనేక ప్రాంతాల నుంచి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రకరకాల ట్రైన్స్లో బాగా బిజీగా ఉండేటువంటి జనరల్ బోగీల్లో ఎక్కి బ్యాగులేసి వాళ్ళు దొరకకుండా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా నర్సాపేటలో కూడా కొంతమంది ఈ వ్యాపారంలో ఉన్నట్లుగా మా దృష్టికి వచ్చింది. జిల్లాలో ముఖ్యంగా హెడ్ క్వార్టర్ నర్సాపేట తదితర ప్రాంతాలతో పాటు గుంటూరులో కూడా ఎక్కువ మోతాదులో గంజా వ్యాపారం జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ముఖ్యంగా గంజాయి మత్తులో మునిగిన విద్యార్థులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ, కార్మికులు కానీ వాళ్ళ రోజువారీ కూలీ వేతనం కూడా మరి గంజాయికి కొట్టడానికి కూడా సరిపోవట్లేదని మాకు తెలిసింది. ఈ గంజాయి అమ్మే వాళ్ళ మీద మరి ప్రభుత్వాన్ని చర్య తీసుకొని, అదేవిధంగా ఎట్టయితే క్రికెట్ బెట్టింగ్లు మరి కట్టడి చేయాలని చూస్తున్నారో అదేవిధంగా మరి గంజాయి అమ్మే వాళ్ళ మీద కూడా చర్య తీసుకొని మరి కట్టడి చేయాలని మేము ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒకటే తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు చొరవ చేసి గంజాయి అమ్మే వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వకుండా వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో పాటు అదేవిధంగా విజిలెన్స్ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళని కట్టడి చేయాలని కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధం సంగతి దేవుడెరుకు, పెట్రోల్ డీజిల్ మాత్రం రేట్లు పెరుగుతున్నాయి. సామాన్యునికి పెను భారంగా మారింది. ఈ నెల 15న పెట్రోల్ డీజిల్పై లీటర్కి 3 రూపాయలు పెరగ్గా, 19న లీటర్కి 86-83 పైసలు పెరగ్గా, ఈ రోజున పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై లీటర్కి 91 పైసా పెరిగింది. ఈ వారంలో పెట్రోల్, డీజిల్పై 5 రూపాయలు పెరిగి సామాన్యునికి భారంగా మారింది. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఏది ఏమైనా పెట్రోల్, డీజిల్ వాడకం పట్ల పొదుపు చాలా అవసరమని అర్థమవుతుంది. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన అందించాలని, వారి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే కొందరు అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు చేస్తున్న తప్పులలో నుండి బయటపడి వారిపైన జరుగుతున్న ప్రభుత్వ విచారణను ప్రకటవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రభుత్వ అధికారులకు అదనపు అనవసర పనిభారం కల్పిస్తున్నారని, అందువలన పీజీఆర్ఎస్ అర్జీలను నిశితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ని కోరింది. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో పలు అంశాలను ప్రస్తావించారు. నా పేరు సోనా చిన్నరామరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం పల్నాడు జిల్లా శాఖకి అధ్యక్షుడిని. ఈ రోజున మన ఉద్యోగ సంఘాలు యొక్క మిత్రులతోటి వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్న ఆఫీసర్లతో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని విషయాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అవేంటంటే పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కింద మనకి కొంతమంది మరి అభ్యర్థులు, అర్జీదారులు వాళ్ళకున్న సమస్యల యొక్క పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కూడా కలెక్టర్ గారి ఆఫీసుకి విచ్చేసి వాళ్ళ అర్జీలని వారు దాఖలు చేస్తూ ఉన్నారు. దాని పరంగా కలెక్టర్ గారు వాటిని పరిష్కారం చేసి మరీ పంపిస్తూ ఉన్నారు. అయితే
ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కొంతమంది నిరాధారమైనటువంటి పీజీఆర్ఎస్ అర్జీలను వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారు. అది దాని ద్వారా ఉద్యోగులకి పనిభారం పెరుగుతూ ఉంటుంది, వృధా ప్రయాసకు గురవుతున్నారు. అవేంటంటే పెట్టినటువంటి పిటిషన్లను తిరిగి పెడుతున్నారు. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ను కొంచెం మార్చి మళ్ళా తిరిగి పెడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అర్జీదారులు ఏం చేస్తున్నారంటే వారు చెప్పేటువంటి సమస్య యొక్క మూలం కోర్టుల్లో ఉంటుంది. జిల్లా కోర్టుల్లో కానీ గౌరవ హైకోర్టులో కానీ ఆ విషయం ఉంటుంది. ఆ విషయం ఉన్నప్పుడు మనం ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక ద్వారా పరిష్కారం చేయలేము. ఎందుకంటే కోర్టు యొక్క తీర్పును బట్టి ఉంటుంది విషయం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని దాచి వాళ్ళు మళ్ళీ పీజీఆర్ఎస్లో పిటిషన్లు పెడుతూ ఉన్నారు. అది కూడా వృధా ప్రయాస అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరపున ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి మేము సమర్పించడం జరిగింది. దీని యొక్క పరిష్కార నిమిత్తం ఇది తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ జిల్లాలో ఎస్సీ ఎస్టీల విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందించి సమస్యలను తెలియజేశారు. నరసరావుపేట మండలం కోటప్పకొండలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటనలో భాగంగా శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు అడిగి తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రమైన నకరికల్లులో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నకరికల్లు మండలం నకరికల్లు తహసీల్దార్ కట్టెకోటి పుల్లారావు చేతుల మీదుగా బడి పిలుస్తుంది ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఏరియా కోఆర్డినేటర్ గట్టిపర్తి కోటిరత్న అధ్యక్షతన బడి పిలుస్తుంది కార్యక్రమం ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి DBRC ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కమ్యూనిటీకి తెలియజేస్తూ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. MRO P పుల్లారావు మాట్లాడుతూ పిల్లలందరూ గవర్నమెంట్ బడిలో సంక్షేమ హాస్టల్లో చదవాలి అని గవర్నమెంట్ అందిస్తున్నటువంటి పథకాలను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుతూ డ్రాప్అవుట్స్ లేకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల మగపిల్ల స్కూలుకి వెళ్లే విధంగా ఇటువంటి ప్రోగ్రాంలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నారు. నరసరావుపేట మల్లం సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా అందిస్తున్న పథకాలపై ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు అవగాహన కల్పించారు. నిర్మాణ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరి ఇక్కడున్న సిమెంట్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఇక్కడున్న పనిచేసే ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మేము చెప్తున్నాము. అందరూ కూడా లేబర్ ఆఫీసులో లేబర్ కార్డు నమోదు చేసుకోండి. పేరు నమోదు చేసుకుంటే మీ అందరికీ లేబర్ కార్డు ఇస్తారు. ఆ లేబర్ కార్డు ద్వారా మీ అందరూ కూడా మరి కాన్పులకి 20,000 రూపాయలు ఇస్తారు, పెళ్ళిళ్ళకి 20,000 రూపాయలు ఇస్తారు, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా 20,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా మరి ఏదైనా రోగం వచ్చి చనిపోతే కనుక 60,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం రెడీగా ఉంది. ఈ పథకాన్ని 7 ఏళ్లుగా అమలు చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకి రిజిస్ట్రేషన్ కోసం అవగాహన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దీనికి మనకి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. భవన నిర్మాణ కార్మికుల గురించి మన గవర్నమెంట్ 7 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్స్ అమలు లేవు. మనకి మార్చి 1 నుంచి 4 స్కీమ్స్ మనకి మళ్ళీ రీఇన్స్టేట్ అయినవి. అది మెటర్నిటీ బెనిఫిట్ కింద 20,000, మ్యారేజ్ కింద 20,000, న్యాచురల్ డెత్ కింద 60,000, అంత్యక్రియలకి 20,000 మనకి ఈ లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వారు తమ ఆధార్ కార్డుని, నామినీ ఆధార్ కార్డుని, అదేవిధంగా 2 ఫోటోలు కనుక తెచ్చుకున్నట్టయితే మా స్టాఫ్ ఇక్కడే ఉంటారు. సోమవారం నుంచి అందరూ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి రెన్యూవల్ కూడా చేస్తాము. ఇమ్మీడియట్గా కార్డు కూడా మీకు ఇస్తామండి. అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను. సత్తెనపల్లి పట్టణం 21, 22 వార్డులలోని కొత్తపేట ఏరియాలో పోలీసుల కార్డన్ సెర్చి నిర్వహించారు. 100 మంది పోలీసు సిబ్బందితో ఇంటింటిని తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 81 బైకులు, 1 కారు, 1 ఆటో సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా
పోలీసులు స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సద్దెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్ 2 వీలర్ వెహికల్స్ అలాగే ఒక కారు ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు కారు ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రంలోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి. నరసరావుపేట పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా రిటైల్ క్రెడిట్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ప్రాంతీయ అధికారి జీవి రమణారావు హాజరై క్యాంపును ప్రారంభించారు. హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ల క్రింద సుమారు 2 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు బ్రాంచ్ మేనేజర్ రవికుమార్ తెలిపారు. వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలోనే మొట్టమొదటి స్వదేశీ బ్యాంకు. అంటే ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకులు ఉండేవి. అవన్నీ మన ఇండియన్స్ స్థాపించినవి కాదు. మన ఇండియన్స్ కొరకు మొట్టమొదట స్థాపించిన బ్యాంకు మా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈయన కూడా బ్యాంకులో పనిచేసేవారు. బ్యాంకులో పనిచేసి తను సొంతంగా బ్యాంకు పెట్టారు మన ఇండియన్స్ కోసం. ఇండియన్సే పెట్టుబడిదారులు ఇందులో. మా బ్యాంకు విశిష్టతలు చెప్పాలంటే ముందు మీరు ఇప్పుడు చూస్తున్న సేవింగ్స్ అకౌంట్ మొట్టమొదట మా బ్యాంకు ప్రవేశపెట్టింది. సేవింగ్స్ అకౌంట్ కానీ, లాకర్ ఫెసిలిటీ కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఆర్డీ అకౌంట్ కానీ ఇవన్నీ మా బ్యాంక్ ఇన్వెంట్ చేసిందే ఫస్ట్. సో మా బ్యాంకుకి దగ్గర 115 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంకా నడుస్తూనే ఉంది. మీలాంటి ముఖ్యమైన ఖాతాదారులందరి సపోర్ట్ వల్ల దిగ్విజయంగా అప్రతిహతంగా సాగుతోంది మా బ్యాంకు ప్రయాణం. ఇంకా మునుముందు కూడా ఈ సపోర్ట్ మీ నుంచి ఇలాంటివి కావాలి. ఈరోజు ముఖ్య ఉద్దేశం మెగా రిటైల్ క్రెడిట్ క్యాంప్. రిటైల్ లోన్స్ అంటే ఏంటి? మీ వ్యక్తిగత అవసరాలకు సంబంధించి, అది గృహ రుణం కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడానికి కానివ్వండి, లేదా వాహనం ఖరీదు కానివ్వండి, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది దానికి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి మీ పర్సనల్ అవసరాల కోసం. ఏదైనా అవసరం ఏదైనా కానివ్వండి, ఇంట్లో మ్యారేజ్ కానివ్వండి, పిల్లల చదువులు కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ ఉంది, లేదా ఎమర్జెన్సీగా కావాలంటే గోల్డ్ లోన్ ఉంది, ఏదైనా మీరు శాలరీ మీద కావాలంటే పర్సనల్ లోన్ ఉంది, లేదా మీకు ఆల్రెడీ బిల్డింగ్ ఉంది మీ దగ్గర దానికి మీకు రెంట్కి ఇచ్చారు ఏదైనా కంపెనీకి ఆ రెంటల్ మీద లోన్ కావాలంటే దానికి లోన్ ఉంది. మీరు ఇది అవసరం ఏదైనా కావాలండి మా దగ్గర స్కీమ్ ఉంది. నా పేరు రవికుమార్, నర్సరావుపేట బ్రాంచ్ మేనేజర్గా కొత్తగా బాధ్యత తీసుకున్నాను. ఈరోజు మా బ్యాంక్ తరపున మెగా రిటైల్ క్యాంపు నిర్వహిస్తున్నామండి. ఇది ప్రత్యేకంగా ఈ క్యాంపులో మనకి ఈ హౌసింగ్ లోను, కార్ లోను, వెహికల్ లోను, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవి అన్నిటి కోసం ప్రత్యేకంగా స్కీమ్స్ నడుస్తున్నాయండి. దీంతోపాటు డాక్యుమెంటేషన్ ఇవన్నీ వేవర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా మా నరసరావుపేట బ్రాంచ్ నుంచి ఒక 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ అన్నీ కలిపి. మీ సపోర్ట్ ఇంకా ఇలాగే కొనసాగించాల్సిందిగా కోరుచున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వల్లభ చెరువుకు మహర్దశ 1,30,00,000తో అభివృద్ధి పనులు వెల్లడించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎండ తీవ్రతపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న పల్నాడు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సిన్హా. నైమిసారణ్యం బస్సు ప్రమాద ఘటనలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు. నిరాధార పీజీఆర్ఎస్ అర్జీలను నిలువరించండి. పల్నాడు జిల్లా కలెక్టర్కి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి. ముచ్చటగా 3వ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యునికి పెనుభారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.